నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తహావూర్ హుస్సేన్ రాణా 2008లో జరిగినటువంటి 26/11 ముంబై దాడుల ప్రధాన సూత్రధారి. ఇప్పుడు ఈ అటాక్ జరిగిన తర్వాత చాలా సంవత్సరాలుగా అతను అమెరికాలో ఉంటున్నాడు. భారత్తో పదే అమెరికాను ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా పదే అతన్ని మాకు అప్పగించండి అని చెప్పి కోరుతూ వచ్చింది. ఎట్టకేలకు అతన్ని భారత్కు అప్పగించడానికి అమెరికాలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి కోర్టు, సుప్రీంకోర్టు అనుకోవచ్చు, కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది అమెరికాలో భారత్ సాధించినటువంటి గొప్ప దౌత్యపరమైనటువంటి విజయంగా చెప్పుకోవచ్చు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో 26/11 దాడులు అనేవి ఒక చీకటి రోజులు, ఒక కాళరాత్రి అని చెప్పొచ్చు. ఎందుకంటే అతిపెద్ద ఉగ్ర దాడి భారత్పై జరిగినటువంటి మనం చెప్పుకోవచ్చు ఉగ్రవాద దాడి. అందులో సుమారుగా 166 మంది అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అందులో 18 మందో 20 మందో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. దాదాపుగా 60 గంటల పాటు సాగింది ఆ మారణకాండ. ఎవ్వరం కూడా మర్చిపోలేం. సో ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భారత్ చాలా ఆరోపణలు, చాలా రుజువులు కూడా చూపించింది. ఈ తహావూర్ హుస్సేన్ రాణాను మాకు అప్పగించండి అని చెప్పి అభ్యర్థిస్తూ వస్తోంది. ఎట్టకేలకు అతను భారత్కి అప్పగించడానికి అక్కడ కోర్టు అంగీకారం తెలియజేసింది. అయితే మరి ఎన్ని నెలల్లో అతను భారత్కి వస్తాడు? ఎందుకంటే చట్టపరమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఎప్పటికల్లా అతన్ని భారత్కి అప్పగిస్తారు. ఒకవేళ అప్పగించిన తర్వాత ఎలాంటి మళ్ళీ ఇక్కడ ఏమైనా విచారణ ఉంటుందా, ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, వీటన్నిటి గురించి కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రక్షణ రంగ నిపుణులు, అలాగే రాజకీయ విశ్లేషకులు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు. కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్కారం. కాళిదాస్ గారు, అతిపెద్ద దౌత్య విజయంగానే అభివర్ణిస్తున్నారు. మీ ఫస్ట్ స్పందన ఏంటి? చాలా సంతోషం అండి. పాపం పండింది అంటాం కదా, చాలా అద్భుతమైన విజయము దౌత్యపరంగా. ముఖ్యంగా అమెరికాలో అక్కడ కోర్టులను ఒప్పించి గెలిపించడం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే అక్కడ ప్రపంచం అంతా అమెరికా వైపే చూపు ఉంటుంది. ప్రపంచంలో ఉన్నంత మెరిట్ అంతా అమెరికాలోనే ఉంటుంది. చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి, మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి, ఎవరికైనా అనివ్వండి. అంటే అలా ఎక్కడికక్కడ స్టేజ్ బై స్టేజ్ నరుక్కుంటూ రావడం అనేది చాలా కష్టం, అంత ఈజీ కాదు. ఎందుకంటే చాలా డెమోక్రసీ పర్ఫెక్ట్గా ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ తెలిసే అతను పాకిస్తాన్ అయినప్పటికీ కెనడా జాతీయుడే ఉండి అమెరికాలో ఉంటూ రకరకాలుగా ఐ థింక్ దాదాపు 8 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి నడుస్తోంది అతని పైన. చివరికి ఇలా ఎంతో ఓపిక్గా సహనంతో వ్యవహరిస్తూ దౌత్య విజయాన్ని, మంచి అటార్నీస్ని పెట్టుకొని చివరికి రకరకాలుగా ప్రయత్నం చేశాడు. భారతదేశానికి దొరకకుండా ఉండాల్సిందన్నట్టు ఇందాక చెప్పినట్టు పాపం పండింది. ఫైనల్గా సుప్రీంకోర్టు చాలా క్షుణ్ణంగా, అమెరికాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు దాకా పోయింది. చాలా క్షుణ్ణంగా విచారించి పక్కా ఎవిడెన్స్, రుజువులన్నీ చూసుకున్న తర్వాత ఎక్స్ట్రాడిషన్ ట్రీటీస్ అని ఉంటాయండి, ఉపయోగిస్తూ దానికి లోబడే మన వాళ్ళు అన్ని రకాల దౌత్య విజయాన్ని, లీగల్ విజయాన్ని అందించారు మనకి. ఇది గొప్ప విజయం అండి, దౌత్య విజయం. అంటే యుద్ధం కేవలము మనం మిలిటరీతో మాత్రమే కాదు, దౌత్యపరంగా కూడా యుద్ధం గెలుస్తామన్నట్లు ఆ దేశం నుంచి రప్పిస్తున్నా. అలా ఎంతో మంది ఉన్నారు మిడిల్ ఈస్ట్, దుబాయ్ లాంటి చోట్ల, మనకు అందరికీ తెలుసు. సో ఇది ఒక గొప్ప సంకేతం అండి. మీరు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా కూడా మేము వదలము, ఈ మార్గం ద్వారా కూడా మేము మా విజయాన్ని సుగమం చేసుకుంటాము, దోషుల్ని మన దేశం తప్పిస్తామన్నది ఒక గొప్ప విజయము, గొప్ప సంకేతము, హెచ్చరిక కూడా. ఈ ట్రీటీ కూడా, ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ మీద ఐ థింక్ 1997లో సంతకాలు చేసినట్టున్నాయి. 97లోనే అమెరికాకి, భారత్కి ఈ ఒప్పందం కుదిరింది. బట్ అయినా కూడా ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా మరి అక్కడి ప్రభుత్వాలు మనకి అప్పగించడానికి ఇంత సమయం తీసుకున్నాయి. 2008లో సంఘటన జరిగింది, ఈ పెద్ద దాడి జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఏదైనా కూడా ఒక శుభసూచకం తీసుకురావడం అనేది. ఇప్పుడు ఈ దౌత్యపరమైనటువంటి విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే వార్తలు కూడా, అప్పుడే రియాక్షన్స్ కూడా వస్తున్నాయి.
ఇందులో మీ గొప్పతనం ఏముందంటూ ఇప్పుడు ప్రభుత్వం అంటే ఈ క్రెడిట్ ఎక్కడ బీజేపీకి వెళ్తుందా లేకపోతే మోదీ సర్కార్కి వెళ్తుందా అనేటువంటి ఒక భయం కనిపిస్తోంది. ఏమంటారు? అంటే పొలిటికల్గా ఎక్కువ స్పందించరు, బట్ ఉంటాయండి. ఇప్పుడు రాజకీయ పరంగా ఎవరి అడ్వాంటేజ్ వాళ్ళు చూసుకుంటారు, ఎంత లబ్ధి పొందుతారు అన్నది. అంటే ఆ రోజులో మొదలెట్టి ఉండొచ్చు ప్రాసెస్. సో ఇప్పుడు కేవలం కేసు వేయటం ఒకటే కాదండి, దాని పర్సుయేషన్ అంటాం కదా చిట్ట చివరి దాకా. సో ఫైన్, భారత ప్రభుత్వాన్ని అనుకుందాము. అయితే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే భారతదేశ విజయం అనుకున్నాము. ఆ తర్వాత ఇంటర్నల్ గా ఇందులో నీ లెక్క ఎంత నా లెక్క ఎంత అనేది రావచ్చు. అయితే ముందు భారతదేశం దౌత్యపరంగా పట్టువదలని విక్రమార్కుడు అన్న సామెత మన భారతదేశంలోనే ఉన్నందువల్ల ఆ పట్టుదల చూపించి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదన్న సంకల్పం చాలా గొప్పదండి. అది క్రెడిట్ ఎవరైనా తీసుకొనివ్వండి, నీ లెక్కెంతో నా లెక్కెంతో. కానీ పట్టుబదలని విక్రమార్కుల్లాగా మనం దౌత్యపరంగా, న్యాయబద్ధంగా, తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా గొప్ప యుద్ధం చేశాము. మరి మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్టు భారతదేశ చరిత్రలో ఒకేసారి ఏకధాటిగా, ఇప్పుడు టెర్రరిజం కాశ్మీర్ అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నదని బాంబే 2 సార్లు మనకు తెలుసు, ట్రైన్లలో జరిగిన బాంబు బ్లాస్ట్స్, ఆ తర్వాత సెక్యూరిటీ ల్యాబ్స్ అనండి, ఇంటెలిజెన్స్ అనివ్వండి, రాత్రికి రాత్రి చాలా అద్భుతంగా కసబ్ అండ్ గ్యాంగ్ 10 మంది చాలా స్వేచ్ఛగా అసలు శివాజీ టెర్మినల్కి వచ్చేసేసి విచ్చలవిడిగా కాల్పులు నరుకుతారో చూస్తూనే ఉన్నాను లైవ్. నేను అసలు అలా బాధ, ఆశ్చర్యం అనిపించేసి కొన్ని గంటల పాటు ఏకధాటిగా ఎవడు కనపడితే వాడిని కాల్చి పారేశారు. అంటే పోలీసులు ఇచ్చి రియాక్ట్ అయ్యే లోపలే చాలా మంది పోయారు. అంటే అసలు మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది ఆ 60 గంటల్లో. మీరు చెప్పినట్టు 166, 177 మంది ప్రాణాలు, సెక్యూరిటీ సిబ్బంది ఒక 18 మంది దాకా పోయారని గుర్తుంది నాకు. అందులో విదేశీయులు ఉన్నారు, ఐ థింక్ ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా భయంతో హోటల్స్ లో దాక్కున్నారు. సో చివరికి కమాండోస్ వచ్చి అసలు ఏం జరుగుతోంది, ఎట్లా అసలు రావటం. ఇప్పుడు ఒకసారి ఇలాంటి వాళ్ళు అడుగు పెట్టడమే చాలా తప్పు, ఇంకా అడుగు పెట్టిన తర్వాత సో ఆ రకంగా మనం ఆ విజయాన్ని సాధించి కసబ్ అండ్ గ్యాంగ్ మిగిలిన వాళ్ళని మనం దౌత్యపరంగానే ప్రజాస్వామ్యబద్ధంగా మన రాజ్యాంగానికి అనుగుణంగా విచారించి శిక్ష వేశాము. సో ఇతని విషయంలో కూడా 100% అలాగే అవుతుంది. ఎందుకంటే ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఉగ్రవాదులు అంతలాగా చెలరేగిపోయారంటే భారత ప్రతిష్టకు ఒక మచ్చలాంటిది ఆ సంఘటన. అవును, కసబ్కి ఎలాగైతే ఉరిశిక్ష విధించారో కొంత సమయం తీసుకున్నా కూడా ఇప్పుడు తహావూర్ రాణాకి కూడా అఫ్కోర్స్ ఇంకా ఎన్ని నెలలు సమయం పట్టొచ్చు అంటారు అక్కడ, ఎందుకంటే ఏదో కొంత ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి, చట్టపరమైనటువంటి ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి మన భారత్కి ఇంకా రావడానికి ఎన్ని నెలల సమయం పట్టొచ్చు. వచ్చిన తర్వాత మరి అతన్ని ఏంటి ఎలా విచారించవచ్చు? ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంటుందా లేకపోతే ఇంకేమైనా ప్రత్యేకమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏమైనా పెడతారా? ఎలాంటి శిక్ష పడవచ్చు అని మీరు అనుకుంటున్నారు? ఉరిశిక్షనా? నాకున్నటువంటి లీగల్ నాలెడ్జ్తో చెప్పగలిగింది ఏమిటంటే అండి, నేను అనుకుంటుంది డెఫినెట్గా క్రైమ్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ జరిగింది అన్నది అక్కడ ఛార్జ్ షీట్ అయితే ఫైల్ అవుతుంది. సో బాంబేలో జరిగింది కాబట్టి తెస్తారు. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి వనరులు ఎక్కువగా ఉన్నాయి, ఇది దేశ భద్రతకి సంబంధించింది కాబట్టి డెఫినెట్గా దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అయితే గవర్నమెంట్ డెసిషన్ ఉంటుంది. సో ఇది ఏ సెక్షన్స్ కింద వస్తుంది ముందు, అంటే రాజద్రోహం అన్నమాట. రాజద్రోహం దేశం మీద దాడి చేయడం లాంటిదే. సో ఏ సెక్షన్ల కింద అన్నది ఫైల్ చేస్తారని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ముందు అక్కడి నుంచి ఈ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ ప్రకారము అతన్ని ఎన్ని రోజుల లోపల ఇక్కడ డిపోర్ట్ చేస్తారు, దాన్ని ఏ మార్గంలో చేస్తారు, మన అధికారులు వెళ్తారా, వాళ్ళ అధికారులు మన అధికారులు వెళ్తారు, మనకు అప్పగిస్తారు. అప్పగించడం అంటే వాళ్ళేమి ఇక్కడికి వచ్చి దిగబెట్టడాలు ఉండవు నాకు తెలిసినంత వరకు. ఇక్కడి నుంచి ప్రత్యేక బృందాలు వెళ్తాయి. ఆ బృందాలు కేవలం దౌత్య బృందాలు, లీగల్ బృందాలే కాకుండా రక్షణకి కమాండోస్ కానీ భద్రతా దళాలు కూడా వెళ్తాయి. ఎందుకంటే చాలా పకడ్బందీగా తేవాలి, మధ్యలో అటు ఇటు వస్తే మళ్ళీ అదో గొడవ అవుతుంది. ఏ మార్గం ద్వారా తేవాలి, ఎట్లా తేవాలి అన్నది తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఇంకా విచారణ మొదలవుతుంది. ఆల్రెడీ మరి కసబ్ అండ్ తీవ్రవాదుల్ని విచారించినటువంటి అక్కడ మరి బృందమా ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ మీరు చెప్పినట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటుందా, ఖచ్చితంగా న్యాయపరంగానే ఆ కోర్టు ద్వారానే విచారణ జరుగుతుంది, ఎవిడెన్సెస్ ఉంటాయి. దాని ప్రకారము ఈ ఛార్జ్ షీట్లో అభియోగాలు ఏవైతే మోపుతారో
దాని ప్రకారం ఎటువంటి శిక్ష వేయాలి అన్నది న్యాయస్థానం తీర్పు వెలువరిస్తుంది. దీనికి అందరికీ టైం పడుతుంది, సంవత్సరాలు పట్టొచ్చు. సంవత్సరాలు పడుతుంది. అతన్ని తీసుకురావడానికి నెలలు పట్టొచ్చు, కానీ అతను తీసుకొచ్చిన తర్వాత ఇంకా సంవత్సరాలు పడుతుందంటారా? ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు అతని తరఫున దేశంలో వాదించడానికి ఇంకా ఎవరో ఒకరు ముందుకు వస్తారంటారా? రాకూడదు, నిజాయితీగా మరి రాకూడదు వాస్తవానికి రాకూడదు. ఎవరు కూడా బార్ కౌన్సిల్ వాళ్ళు తీర్మానం చేయాలి. దేశ ద్రోహానికి పాల్పడ్డాడు కాబట్టి ఇతని తరఫున వాదించకూడదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఎన్నో రకరకాల త్రోవలు కొంతలు తొక్కచ్చు అక్కడ. బట్ వ్యక్తిగతంగా అయితే నేను అనుకుంటుంది ఏంటంటే, సో స్పష్టంగా దేశద్రోహం వర్తిస్తుందంటారు. ఎందుకంటే ఇతను పాకిస్తాన్ ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి కెనడా జాతీయుడు కదా. ఏదైనా కూడా క్రైమ్ చాలా పెద్దది, ఎక్కడి వాడైనా కూడా భారతదేశం మీద ఉగ్ర కుట్రకి పాల్పడ్డటువంటి ఆ సంఘటనలో ఇతను ప్రధాన సూత్రధారి అని అమెరికా ప్రభుత్వాన్ని ఒప్పించగలిగాము. మరి మన కోర్టులు కూడా మనం ఈజీగా ఒప్పించవచ్చు కదా. మన అక్కడే ఆధారాలు వాళ్లే నమ్మినప్పుడు మరి మన దేశం స్పష్టంగా ఉంది కదా. ఇప్పుడు రకరకాల నేరాలు వేరు, దేశద్రోహం వేరు కదా. సో ఎక్కడ కుట్ర పన్నారు, ఎలా పన్నారు, ఎవరెవరితో కలిసి పన్నారు, దాని పర్యవసానాలు ఏమయ్యాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, సరే ఆస్తులు విలువలు ఇవ్వాలి కాబట్టి ముందుకు ప్రాణాలు కోల్పోయారు. సో ప్రజలు బీతావాకులు అయ్యారు, భయపడ్డారు కదా. ఇప్పుడు సో ఎన్నో రకాలుగా ఈ మొత్తం ఇలా అసలు ఛార్జ్ షీట్ తయారు చేసి ఫైల్ అది చేయడానికి చాలా రోజులు పట్టచ్చు, చాలా జాగ్రత్తగా. సో ముఖ్యంగా దేశద్రోహం కుట్ర పన్నటం ఒక సెక్షన్ ఉండవు, రకరకాల సెక్షన్స్ అన్ని పెట్టుకొని జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు పోయినటువంటి ప్రాణాలని ఎవరు తీసుకురాలేరు, అది విచారకరం. 166 170 మొత్తం సుమారు కాస్త అటు ఇటుగా నెంబర్ ఉంటుంది, కలిపికొని 170-80 దాకా ఉండొచ్చు. పోయిన ప్రాణాలను తీసుకురాలేరు. కానీ ఈ దాడుల ఈ బాధిత కుటుంబాలకి కుటుంబ సభ్యులకి ఎంతో కొంత న్యాయం జరిగినట్టుగా భావించాలా మనం? వీళ్ళని ఊరట లభిస్తుంది కదా, మాకు న్యాయం జరిగిందన్న ఊరట లభిస్తుంది కదా. ఎస్, మన దేశంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతోంది. ప్రపంచంలో దేశానికి ద్రోహం చేసి వ్యక్తిగతంగా కుటుంబాలకి అందరికీ ద్రోహం చేసిన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల దాక్కున్నా కూడా కలుగులోంచి బయటకు తెప్పించి న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టి వాళ్ళ యొక్క తప్పుని నిరూపించి రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా వేయాల్సిన శిక్ష విధిస్తాము అన్న ఒక విస్పష్టమైనటువంటి మెసేజ్ వస్తుంది. తీర్పు అమలు కావాలని కోరుకుందాం మనం. తద్వారా ఒక గొప్ప హెచ్చరిక పంపినట్టు అవుతుంది భారత్కి వ్యతిరేకంగా. నువ్వు దేశంలో ఉండి కుట్రలు చేస్తావా, విదేశాల్లో ఉండి కుట్రలు చేస్తావా, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు తప్పించుకోలేవు. మేము చాలా జాగ్రత్తతో ఉన్నాము, మా మాతృభూమిని మేము ఈ రకంగా మేము రక్షించుకుంటాము అన్న ఒక విస్పష్టమైన సందేశం వెళ్తుంది. ఇది చాలా ముఖ్యం. దీనికి పెద్ద యుద్ధాలు అక్కర్లేదు, మనం ఇది దౌత్యపరంగా సాధించింది. అయితే ఇది ఓన్లీ ఇంటర్వెల్ ముందు స్టోరీ, ఇంటర్వెల్ తర్వాత స్టోరీ ఏ ప్రకారంగా కేసుని చాలా పకడ్బందీగా ఫైల్ చేసి అటువంటి రాజద్రోహానికి, దేశద్రోహానికి, ఇంతమందికి గర్భశోకాన్ని మిగిలించి ప్రాణాలన్నీ హరించినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి శిక్ష, కరెక్ట్ శిక్ష పడాలి అన్నది మనం అందరం కోరు. ఉరిశిక్ష పడాల్సిందే. అలా వదులుతాం. ఇప్పుడు మీరు అన్నట్టు కుటుంబాలకి న్యాయం జరగాలి, దేశానికి కూడా, మన దేశ ప్రజలు కూడా భరోసా రావాలి కదా ప్రభుత్వాల పైన. చూడండి, మనకు అన్యాయం చేసిన వాళ్ళని మేము వదలము, ఎక్కడున్నా సరే, ఎంత కష్టమైనా సరే, ఎంత సమయం అయినా సరే, అది చాలా ముఖ్యం. ఇప్పుడు సామాన్యంగా మనం కేసుల్లో చూస్తుంటాం, చాలా సమయాలు పడుతుంది పెద్ద పెద్ద కేసులు. సో విడిగా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కానీ ఇందాక నేను చెప్పినట్టు పట్టుబదలని విక్రమార్కుల్లాగా మా దేశానికి జరిగిన ద్రోహము, మా ప్రజల ప్రాణాలు మాకు ఎంతో విలువైనవి, దానికోసం 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళైనా మేము పోరాడతాము అన్న ఒక గొప్ప స్టేట్మెంట్ రావాలని నేనైతే ప్రభుత్వం తరఫు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎన్ని వందల వేల సంవత్సరాలైనా మా దేశం కోసం మేము పోరాడతాం అన్న స్ఫూర్తి సరే అన్యాపదేశంగా చెప్పకనే చెప్తుంది. కానీ అదొక స్టేట్మెంట్ లాగా వస్తే ఈ సందర్భంగా, అందులోనూ మరి డొనాల్డ్ ట్రంప్ గారి వెంటనే ప్రమాణ స్వీకారోత్సవం, ఇవి రెండు కోయిన్సైడ్ అయినందుకు మన దేశానికి అక్కడి నుంచి మంచి స్నేహ బాంధవ్యాలు ఉంటాయని ఆశిస్తున్నాను. చివరిగా, పాకిస్తాన్ పైన మనం చాలా ఆరోపణలు చేశాం, చాలా రుజువులు కూడా చూపించాం. రుజువులు చూపించిన ప్రతిసారి కూడా పాకిస్తాన్ మాకేం సంబంధం లేదు అని తప్పుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఈ దాడి వెనక కూడా లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థనే
ఫ్రంట్ ఫేస్లో కనిపించింది. బట్ దాని వెనక ఉన్నది మొత్తం రోడ్ మ్యాపు, దానికి ప్రణాళిక అంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐదే అనేది మనం బాహాటంగానే ఓపెన్ సీక్రెట్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇతన్ని అదుపులోకి తీసుకోవడం ద్వారా, తహావుర్ రానాని అదుపులోకి తీసుకోవడం ద్వారా పాకిస్తాన్కి ఒక చెంపదెబ్బలాగా, ఎందుకంటే విచారణలో అన్నీ కూడా బయటపడతాయి కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఫండింగ్ ఎక్కడి నుంచి జరిగింది, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఒక చెంపదెబ్బలాగా అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. కానీ వాళ్ళకి సిగ్గు ఎక్కువ ఉండదు. అఫ్కోర్స్ ఉండదు. ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి ఇంత బాహాటంగా కూడా ఎన్నో కసబ్ మావాడుగా సంబంధం లేదన్నారు. నాకు తెలియదు ఎంతమంది చూసారో వీడియో. మన మీడియా ఐ థింక్ లాహోర్ దగ్గర విలేజ్ ఏదో అక్కడికి వెళ్ళి కసబ్ తల్లిదండ్రులను అడిగారు, ఇలా దొరికిపోయాడండి మీ టెర్రరిస్ట్ మారణ హోమం సృష్టించాడంటే అతను అవునండి మా పిల్లవాడే ఎంతో ఏదో డబ్బిస్తాడని తీసుకెళ్లారు, అతను మా పిల్లవాడే ఓపెన్ గా వీడియో ప్రసారం కావటం చూశాను నేను ఆంగ్ల మాధ్యమాల్లో. చాలా మంది భారతదేశంలో మనందరం చూసే ఉంటుంటాం. కానీ ఇది భారత్ ఫేక్ వీడియో సృష్టించింది, ఇది వీడియో తీసింది వాళ్ళ దేశంలో, డబ్బిచ్చి ఆర్టిస్టుల ద్వారా తెప్పించారు అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా పాకిస్తాన్ నుంచి ప్రతిస్పందన వచ్చింది. ఇంకేమనాలి? సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరండి. ఎందుకంటే వాళ్ళ అదే జీవనాధారంగా బ్రతుకుతూ భారతదేశాన్ని ఈ విధంగా నిరంతరము చాలా ఇంటర్వ్యూలో చెప్పినట్టు శత్రువు బలవంతుడైనప్పుడు 1000 ఘాట్లు పెడుతూనే ఉండి శరీరాన్ని వదలకు అన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు మనం ఎన్ని రుజువు చూపించినప్పటికీ కూడా వాళ్ళు ఇదంతా ఏం సంబంధం లేదని చెప్పి చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు. ఇప్పుడు కాదు, ఇంకో 1000 ఏళ్ళైనా వాళ్ళు అలాగే చెప్తారు. ఇప్పుడు నేను ఒకరిని శత్రువుగా, ఆగర్భ శత్రువుగా నేను కన్సిడర్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నిజం ఒప్పుకోం కదా, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం కదా. సో వెరీ అన్ఫార్చునేట్లీ పొరుగు దేశమైన భారతదేశాన్ని మనం కూడా మర్యాదగా ఉండాలి, ఒకప్పుడు మనందరం ఒకే తల్లి సంతానం అన్న సంస్కారం అది ఏమాత్రం లేని వాళ్ళు ఇలా 40-45 ఏళ్ల నుంచి టెర్రరిజంతో మన బాధ పెడుతున్న వాళ్ళు, అవును మనం ఆ హకానీ నెట్వర్క్ నుంచి వెళ్ళిన వాడు సరే వీడి పోతే ఇంకోటి వస్తాడన్న ఆలోచనలో సబ్స్టిట్యూట్గా ఎవరిని వెతకాలని ఆలోచిస్తారు తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. ఎంత ప్రూవ్ అయినప్పటికీ మాకు సంబంధం లేదు, ఎవరినో అమాయకుడిని తీసుకొచ్చి మీ దేశమే కాబట్టి మీ న్యాయ వ్యవస్థే కాబట్టి మీరు మీ అంతటా మీరే ఫ్యాబ్రికేట్ చేసి మీరు అతన్ని చంపారు, అతని నిర్దోషి, సంబంధం లేదు, మా దేశం అతను ఎవరైనా కావచ్చు, అతనికి మా దేశానికి సంబంధం లేదు, అమాయకుడిని చేశారు. అయితే పుట్టుకతో పాకిస్తానే కదా అంటే అతను చదువుకో ఉద్యోగానికో వేరే దేశాలకు వెళ్ళిపోయాడు, అది మీకు వాళ్ళకి సంబంధించింది, అసలు మా దేశానికే. ఇంకా మాట్లాడితే అతను నిర్దోషి, అన్యాయంగా ఇరికిచ్చారు వచ్చినా కూడా ఆశ్చర్యపడతారు. ఏదేమైనా కాళిదాస్ గారు, ఈ తహావుర్ హుస్సేన్ రాణాని సాధ్యమైనంత త్వరగా భారత్కు రప్పించి చట్టపరంగానే అతనికి అది ఏ శిక్ష వేస్తారనేది మనం చూడాలి. ఉరి శిక్ష వేస్తారా లేకపోతే యావజ్జీవ శిక్ష వేస్తారా? శిక్ష ఏం వేసినా కూడా మరొకడు ఇలాంటి తప్పు చేయడానికి భయపడేలాగా ఆ శిక్ష ఉండాలని చెప్పి ఒక భారతీయుడిగా మనందరం కోరుకుందాం. తప్పకుండా అండి, ఎందుకంటే ఆ మెసేజ్ వెళ్ళాలి. మా దేశం మీద చెయ్యి వేస్తే చాలు, మేము వదలం, ఎక్కడున్నా వదలం, ఏ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వదలం అనేటువంటి ఒక మెసేజ్ ఆ శిక్ష ద్వారా, పనిష్మెంట్ ద్వారా భారత్ నుంచి వెళ్ళాలి. అదే కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడో దాక్కున్నా సరే యుద్ధ పరంగానో ఇంకో రకంగానో కాదు, నువ్వు అటాక్ చేస్తే నిన్ను అటాక్ చేస్తావు అన్న పద్ధతి కాకుండా దౌత్యపరంగా, న్యాయపరంగా, ప్రజాస్వామ్య పరంగా, ఎందుకంటే మా వ్యవస్థ వేరు మీ వ్యవస్థ వేరు అన్నది ఒక అద్భుతమైన సంకేతాన్ని, చాలా గట్టి సమాధానాన్ని ప్రపంచానికి ఇచ్చినట్టు అవుతుంది. సో ఈ లీగల్ ప్రాసెస్ అంతా చాలా సత్వరంగా ముగిసి తగిన శిక్ష పడాలని మనందరం కోరుకుంటున్నాం. ధన్యవాదాలు కాళిదాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. మరి ప్రేక్షకులు కూడా ఈ విషయంలో తహావుర్ రాణాకి కొన్ని వందల మంది, సుమారుగా 170 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి ఈ తహావుర్ రాణాకి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? మీ కామెంట్ల ద్వారా మీ అభిప్రాయాలను కామెంట్ల ద్వారా తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.